ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే రచ్చ. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళని అవమానించారు. ఆయన సినిమాలు ఆడనివ్వం. ఆయన క్షమాపణ చెప్పాలి అని. అబ్బబ్బా! ఎంత గొడవ జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు కదా! అసలు మ్యాటర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో అక్కడ ఎండిపోతున్న కొబ్బరి చెట్లను చూసి మన కోనసీమ అందం మీద తెలంగాణ వాళ్ళ దిష్టి పడినట్లుంది అని ఒక మాట అన్నారు. అంతే ఇక మన తెలంగాణ లీడర్స్, మంత్రులు వరుసగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారి పైన ఫైర్ అయిపోతున్నారు. మా తెలంగాణ వాళ్ళ కళ్ళు చెడ్డవా? మాకు విషం ఉందా? అని సీరియస్ అయిపోతున్నారు. ఆయన సినిమాలు ఆపేస్తామని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ఈ గొడవ చేస్తున్న పెద్దలందరికీ ఒక చిన్న క్లారిటీ, మీ అందరికీ ఒక చిన్న లాజిక్ గుర్తించడానికి వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఆవేశపడకుండా కొంచెం ఆలోచించి చూడండి. మన తెలుగు భాషలో, మన సంస్కృతిలో దిష్టి అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. మనం మన ఇంట్లో బాగా ముస్తాబైన పిల్లల్ని చూసి ఏమంటాం? అబ్బా ఎంత అందంగా ఉన్నావురా, నా కళ్ళే పడేలా ఉన్నాయి, దిష్టి తగిలిద్దేమో అంటాం. అంటే దాని అర్థం నా కళ్ళలో విషం ఉందని కాదు కదా, నువ్వు అంత బాగున్నావని కాంప్లిమెంట్ ఇవ్వడం. పవన్ కళ్యాణ్ గారు కోనసీమలు అన్నది కూడా అదే. తెలంగాణ వాళ్ళు కోనసీమ పచ్చదనం చూసి అబ్బా ఎంత బాగుందని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి అందమైన చెట్లకి ఇప్పుడు ఏమైంది అనే బాధలో మాటే తప్ప తెలంగాణ ప్రజల మీద విషం చెమ్మాలని మాత్రం కాదు. ఆయనకి తెలంగాణ అంటే ఎంత ఇష్టమో వేరేగా చెప్పాలా? ఆయన ఇల్లు అక్కడే, ఆయన బిడ్డలు పుట్టి పెరిగింది కూడా అక్కడే, ఆయన ప్రాణం కూడా అక్కడే. తెలంగాణ యాసలో సినిమా తీసి హిట్ కొట్టిన హీరో ఆయన, జై తెలంగాణని నినదించిన నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల్ని కించపరుస్తారా? చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్. ఆయన వాడిన పదంలో ద్వేషం వెతకండి. ఆయన మాట వెనుకున్న కోనసీమ అందం అనే అర్థాన్ని వెతకండి. ఇక రెండో పాయింట్ సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా కొంతమంది మంత్రులు కళ్యాణ్ గారి సినిమాలు తెలంగాణలో ఆడనివ్వని వార్నింగ్ ఇస్తున్నారు. సార్ ఒక్క నిమిషం, అలామతల్లి వేరు రాజకీయాలు వేరే అని మనమే కదా మైకిల ముందు చెప్తాం. ఇప్పుడు మీరే ఆ రెండింటిని ఎందుకు కలుపుతున్నారు? ఒక సినిమా అనేది 100 మంది కష్టం. అయినా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేస్తామంటే నష్టపోయేది ఎవరు? కేవలం పవన్ కళ్యాణ్ గారా? కాదు కదా. అక్కడ ఉన్న థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కార్మికులు వీళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే కదా. వాళ్ళ పట్ట కొట్టినట్లు అవదా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆంధ్ర తెలంగాణ వేరని చెప్పేసి తేడా చూపించారా? ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చినప్పుడు తెలంగాణ నుంచి సాయం అందితే పవన్ కళ్యాణ్ గారు పొంగిపోయారు. అదే తెలంగాణలో సమస్య వస్తే గొంతెత్తారు. కేవలం ఒక సామెతని ఇంత రాద్ధాంతం చేయడం, సినిమాలు బ్యాన్ చేస్తామని చెప్పడం ఈ స్థాయిని, మీ హోదాని తగ్గిస్తుందే తప్ప పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ను ఒక ఇంచు కూడా తగ్గించలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడూ ఒక భారతీయుడని చెప్పుకుంటారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మనుషులను ప్రేమిస్తారు. కాబట్టి ఆయన ప్రజల నాయకుడు అయ్యాడు. దయచేసి ఈ చిన్న చిన్న మాటలను పట్టుకుని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు మాత్రం పెట్టకండి. అన్నదమ్ములు ఉన్న ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచకండి. దిష్టి అంటే అసూయ కాదు, అదొక ఆరాధనని అర్థం చేసుకోండి. ఆ పాజిటివ్ వైబ్ని మాత్రమే తీసుకోండి. సో దిష్టి అనే పదాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే ముందు ఆయన మనసులో ఏముందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎప్పుడు రైతుల పక్షమే, ప్రజల పక్షమే. సినిమాలు ఆపేస్తాం, బ్యాన్ చేసేస్తామని బెదిరింపులు మానుకోండి ముందు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరు థియేటర్లో ఉంటేనే పేరు కాదు, జనం గుండెల్లో ఉంటే అది చరిత్ర. మీకు నా లాజిక్ కరెక్ట్ అనిపిస్తే, పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు లేదు అనిపిస్తే కింద జై హింద్ అని కామెంట్ చేయండి. మనంతా ఒకటే అని చాటి చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.